హైదరాబాద్ లో నైరుతి రాష్ట్రాల పట్టణ అభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగమవుతుందని తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాద్ నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. భారతదేశం వేగంగా